గ్రంథము 63వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం చూసుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దాం. మొదటి వచనం చదువుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము, సామ్స్ 63rd చాప్టర్ ఫ్రమ్ 1 to 3rd వర్సెస్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కదండి, ఎంత గొప్ప మాట. దావీదు మనం చూడొచ్చు, ప్రతి బైబిల్లో కూడా 63వ అధ్యాయం పైన రాయబడి ఉంది. దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. ఒక అరణ్య ప్రాంతం, యూదా అరణ్యము ప్రాంతంలో అబ్షాలోము తన కుమారుడు తనను వ్యతిరేకంగా సైన్యంతో వస్తూ ఉన్నప్పుడు దావీదు మహారాజు యూదా అరణ్యం అంటే భయంకరమైనటువంటి, మామూలుగా చూడండి, సిటీ బయట ఉన్నటువంటి రోడ్లో తిరగాలంటేనే మనకు కొంత ఫియర్ ఉంటుంది. అరే ఎలా ఉంటుందో మన పరిస్థితులు, మనం ఎట్లా, మన హెల్త్ ఎట్లా, లేదంటే మనకి ఏ కంఫర్ట్ దొరుకుతుంది ఇక్కడ. అవుట్ ఆఫ్ ద సిటీ బయటికి వెళ్తేనే ఒక 1 కిలోమీటరు మనకి ఏ విధమైనటువంటి బలము మనలో ఉండదు, ఏ విధమైనటువంటి ఆలోచన మనలో ఉండదు. ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, మొదటగా నేను కంఫర్టబుల్ ప్లేస్కు వెళ్ళాలి, మొదటగా నేను నా చుట్టూ ప్రజలుండే సమూహంలో నేను ఉండాలి, నాకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అన్న ఆందోళన. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము అలాంటి పరిస్థితుల గుండానే వెళ్తాం. మరి ఇంత పెద్ద అరణ్యంలో, అడవిలో, నీరు లేనటువంటి ప్రాంతంలో ఆయన మొట్టమొదటగా ఏ కంఫర్టు వెతకట్లేదు దావీదు మహారాజు. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, దేవా, నా దేవుడవు నీవే. మనం అంత అరణ్యకాండంలో మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఎందుకంటే మనము ఆలోచించాల్సింది అప్లికేషన్ పాయింట్లోనే. ఒకవేళ ఆ పరిస్థితుల్లో నేను ఉంటే ఎలా రెస్పాండ్ అవుతాను? నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటానా? దేవా, నా దేవుడవు నీవే. నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన ఏమన్నాడు? వేకువనే నేను నిన్ను వెతుకుదును. ఫస్ట్ అవర్ కదా, మన సహోదరులు కూడా చెప్తారు, సహోదరులు కూడా, మొట్టమొదటి సమయం వేకువనే నేను నిన్ను వెతుకుతాను కదా. మొట్టమొదటిగా నీ దేవుడిని నువ్వు హార్ట్ఫుల్గా ఆయన చెప్తా ఉన్నాడు, నీవే నా దేవుడవు. మొట్టమొదటి సమయం నేను జ్ఞాపకం చేసుకునేది ఏదైనా ఉందంటే, నన్ను సృష్టించిన సృష్టికర్తను కదా, నా దేవుడవు అని ఏమని చెప్తాం? ఎప్పుడైనా ఒక చిన్న బిడ్డలు, లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి వారిని ముద్దుగా ప్రేమించుకునేవారు, వీళ్ళు నా కుమారుడు, లేదంటే ఇది నాకు నచ్చినటువంటిది అని మనం ఎలా చెప్పుకుంటాం? మొట్టమొదటి సమయం దావీదు తన మొట్టమొదటి సమయం ఏమంటున్నాడంటే, దేవా, నీవే నా దేవుడవు. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన లేవంగానే, లేదంటే మొట్టమొదటి సమయం దినపు ఆరంభంలో, అయ్యా నువ్వు నా దేవుడవు, నీవే నా సమస్తము, నీవే నా తండ్రివి, నా యొక్క బలము, నా యొక్క సమస్తము నీవే నా ప్రభు అని మొట్టమొదట ఆయన వేకువనే తన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన. ఇంకా నీ బలమును, నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంత ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను కదండి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. తనకున్నటువంటి అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తను కోరుకోవట్లేదు. ఎలాంటిది? నాకు ఒక కంఫర్టబుల్ ప్లేస్ కావాలి ప్రభువా, లేదంటే నాకు ఒక మంచి ఈ యొక్క పరిస్థితుల నుంచి విడుదల దొరకాలి నాకు అని తను కోరుకోవట్లేదు. దావీదు మహారాజు గారు ఏం కోరుకుంటూ ఉన్నాడు? నీ సన్నిధి కావాలి ప్రభువా, మీ యొక్క స్వరాన్ని నేను వినాలి ప్రభువా, మీరు మాతో ఉన్నారన్నటువంటి నిశ్చయత కదా తను వెతుకుతున్నాడండి. మీరు గమనించండి, వేకువనే నిన్ను వెతుకుదును. ఎంత గొప్ప మాట. ఉదయకాలము మొట్టమొదట మనం లేచినప్పుడు ఎలాంటివి మనం చూస్తాం చెప్పండి? అది వ్యక్తిగతంగా మనకు తెలుసు. మనము దేన్ని వెతుకుతాం? దేవుణ్ణి వెతుకుతామా?
ఒకవేళ దేవుని తన పరిస్థితి చూడండి. ఒకవేళ మనకు అనారోగ్యం బాగాలేదనుకోండి, ఇంకొక పరిస్థితులు ఇంకొకటి ఉన్నాయంటే మొట్టమొదటి సమయం అయ్యో మనం ఇప్పుడు మొదటగా వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఏంటో అని వెతుకుతాం. లేదంటే మొదటగా నేను ఈరోజు ఏ వర్క్ చేయాలనుకున్నానో ఆ వర్క్ చేయాల్సినటువంటి ఆ యొక్క ప్లాన్ అనేది ఆలోచిస్తూ ఉంటాం. లేదంటే కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన సమస్య మనల్ని కలిచివేస్తూ ఉందంటే లేవంగానే ఆ సమస్యను జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు మహారాజు యూదా అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా తను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట, నా దేవుడవు నీవే, నేను వేకువనే నిన్ను వెతుకుదును, నా కంఫర్ట్ల గురించి నేను వెతకడం లేదు, నా శత్రువులు నన్ను తరుముతూ ఉన్నప్పటికీ వారి నుంచి విడిపించడానికి నేను నిన్ను వెతకడం లేదు, నాకు మంచి ఆరోగ్యం కొరకు నేను వెతకడం లేదు, నీవు నా దేవుడవని నీ బలము చూడడానికి, నీ ప్రభావమును చూడడానికి తను ఉన్నటువంటి స్థలమునే ఆయన ఏమంటున్నాడంటే, ఒక నీళ్లు లేక ఉండిన దేశమందు నా ప్రాణము, ఎడారి ప్రాంతంలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి? చాలా కష్టమైనటువంటి పరిస్థితులు కదా. అలాంటి తనకున్న ఒకే ఒక అనుభవం, ఎడారిలో నీళ్లు కావాలి. అలాంటి అనుభవము తనకు ఆ యొక్క ఎడారిలో ఉన్నవారికి శ్రేష్టమైన అనుభవము. ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ మాటను దేవుడికి చెప్తా ఉన్నాడు. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది కదండి. నా దప్పిక ఏదైనా ఉందంటే అది నేనున్న ఎడారి ప్రాంతంలో ఉన్న అనుభవమైన నీళ్ళ కోసం కాదు ప్రభువా, నీ కొరకే నేను తృష్ణగొని ఉన్నాను. నీ కొరకే నేను ఈ నీళ్లు లేని దేశమందు నీళ్ళ కంటే ఎక్కువగా నేను నీ కొరకు వేకువజామున తృష్ణగొని ఉన్నాను. ఎంతమంది అటువంటి మరి హృదయంతో దేవుని సన్నిధిన వేకువజామునే వెదకడానికి వస్తాము కదండి. నిజంగా మనం కూడా దేవుని కృప చొప్పున ప్రతి ఉదయకాలము ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎక్కడున్నా మనకు నెట్వర్క్ ఉందంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధికి మనము రాగలుగుతాం. ఫస్ట్ అవర్ ఎందుకు అంటే మనము దేవునితో గడిపే మొట్టమొదటి సమయమే ఆ దినమంతటిలో మన పరిస్థితులన్నిటిలో ఆ యొక్క దేవుని మాట, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము ఆ దినమంతా మన జీవితంలో ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. దావీదు తన యొక్క అరణ్యకాండం ఉన్నటువంటి ప్రాంతంలో, దేవా నీవే నా దేవుడవు, మందిరానికి సమీపంగా చాలా కంఫర్టబుల్గా మంచి గృహాలలో ఉన్నటువంటి మనము నిజంగా దేవుని సన్నిధిని దావీదు వెతికినటువంటి ఆ యొక్క తీవ్రమైనటువంటి విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. అరణ్యంలో ఉండడమే ఒక భయంకరమైన పరిస్థితి అంటే నా శరీరము దేనికో కృషించిన అవసరం లేదు. నీళ్ళ కోసమో ఆహారం కోసమో ఇంకొకటో కాదు, నేను నీ కొరకు నిన్ను చూడాలని కదండి. మనము మొట్టమొదటిగా ఒకవేళ మనకు కొంత సమయం మనం క్లోజ్డ్గా ఉన్నటువంటి స్నేహితుడు కానీ సహోదరునికి కానీ మనం దగ్గరగా ఒక మాట, మన నళిని సిస్టర్ బర్త్డే రోజు కూడా అమృత ఒక మాట అనేది కదండి, నువ్వు నా నళిని అనే మాట అంటూ వచ్చింది. అంటే నా దేవుడవు, నా సహోదరుడవు, నా యొక్క స్నేహితుడవు. అంటే వెన్ దే ఆర్ మెయింటైనింగ్ దట్ క్లోజ్డ్ రిలేషన్షిప్ కదా, ఆ యొక్క ఇంటిమసీ అంటారు కదండి, అన్యోన్య సహవాసము నువ్వు దేవుడితో కలిగి ఉంటే ప్రతి మాట ఆయనకు చెప్తాం. మనము మనుషుల వైపు మనుషుల ఎవరైనా మనతో మాట్లాడే వాళ్ళకు మనం అలా ఆశపడతాం, ప్రతిదీ వాళ్ళకు చెప్తూ ఉంటాం, ప్రతిదీ వాళ్ళ నుంచి ఎలాంటి ఆలోచన విధానం వస్తుంది అని మనము మన ఆలోచనతో పాటు మనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో మనం మాట్లాడుతూ ఉంటాం కదా. కానీ దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీ కొరకు తృష్ణగొని ఉన్నాను. నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఏ మనుషులు ఇది ఎలా దొరుకుతుందంటే ప్రతిదినము మనము దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉండి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం చెప్తారు కూడా కొందరు, అలా నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేనందుకు నాకేంటో కొరతగా ఉంది అని. ఖచ్చితంగా కొరత ఉంటుంది.
ఎందుకంటే నీ యొక్క ఆత్మ దాహము అనేది తీర్చేది దేవుని యొక్క సన్నిధే, దేవుని యొక్క వాక్యమే. అందుకే అంటున్నాడు దావీదు గారు, అయా నీవు నా దేవుడవు, నా ఆశ పెట్టుకుంది నేను నీ మీదనే. నా యొక్క ఆత్మకు కావలసినటువంటి సంతృప్తిని, నన్ను నడిపించడానికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప కృప ఏంటంటే మీ సన్నిధి నాతో ఉంటేనే ఆ యొక్క ఆత్మకు సంతృప్తికరమైనటువంటి సమాధానము, సంతృప్తికరమైనటువంటి తృప్తి కలిగి ఉంటుంది నా శరీరము కదా. అటువంటి నడిపింపు దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతుంది. మనం ఎక్కడైనా సమయాన్ని వెచ్చించవచ్చు, కానీ ప్రభు సన్నిధిలో మొట్టమొదటి సమయం వేకువనే నేను నిన్ను వెతుకుతాను. ఎలా వెతుకుతానంటే నీవే నా సర్వస్వము. నేను వెళ్తున్న అరణ్యము నువ్వు ఎరిగినటువంటి దేవుడవే. నువ్వు సృష్టించిన నేను కూడా నన్ను నిర్మించిన నిర్మాణకుడువు నీవే ప్రభువా. ఇక్కడ రెండు కామన్ అయినప్పుడు మనం భయపడాల్సింది ఏముంది? అరణ్యము సృష్టించింది, యూద అరణ్యాన్ని సృష్టించింది దేవాది దేవుడే, దావీదును సృష్టించింది కూడా దేవాది దేవుడే. నాకెందుకు భయము? నాకు నువ్వుంటే చాలు ప్రభువా, నేను నీ కొరకు కనిపెడతా ఉన్నాను. ఎందుకంటే వీటన్నిటిని సృష్టించిన దేవుడు ఒకే దేవుడే కదా. నాకున్నటువంటి సంబంధం అరణ్యంతో, నువ్వు సృష్టించినటువంటి అరణ్యం ఇది, నాకెందుకు భయము? ఎలాంటి గొప్ప అనుభవం కదండి దావీదుది. ఎంత గొప్పగా తను దేవుని వైపు చూడగలుగుతాడు. ఎందుకంటే తను ఉంటున్న ఒకటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే మనం వెళ్తున్న ప్రతి పరిస్థితి దేవుడు ముందుగానే ఎరిగినటువంటి వాడు. ఈరోజు మంచి జరిగిందని మనం సంతోషపడనవసరం లేదు, దుఃఖం వచ్చిందని బాధపడ అవసరం లేదు. దేవుని యొక్క నడిపింపులో మనం వెళ్తూ ఉన్నప్పుడు అది ఎలాంటి పరిస్థితులైనా అది ఆయనకు మహిమకరంగా మనము జీవించగలుగుతాం. ఎందుకంటే నీలో నాలో మనతో ఉన్నటువంటి దేవుడు ఆయన సమస్తము సమకూడి జరిగే విధంగా ప్రతి క్రైస్తవ బిడ్డ పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, అది ఉన్నతంగా కలిగి ఉన్నాడు. కానీ ఆయనను వెదికే విషయంలో, ఆయనతో మెయింటైన్ చేసే రిలేషన్షిప్లో, ఆయనను కనిపెట్టుకునే ఆశలో మనము మన యొక్క ఆత్మదాహము ప్రభు సన్నిధి చేత తృప్తిపరచబడాలి. నిజంగా ఆ 3వ వచనాన్ని, కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము కదా. నా యొక్క బ్రతుకు కంటే మీ కృప ఎంతో గొప్పది. జీవితాన్ని గురించి ఆయన మాట్లాడట్లేదు, అంతకంటే గొప్పది మీ సన్నిధి ప్రభువా అంటూ, నా పెదవులు నిన్ను స్తుతించెను, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కదా. నా మంచము మీద జ్ఞాపకం చేసుకున్నప్పుడు కదండి, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు. ఎప్పుడైనా ప్రభు సన్నిధి అంటే మన మానవుల యొక్క కంపారిజను, మంచి భోజనం మనం ఇష్టపడుతూ ఉంటాం. ఒక క్రొవ్వు మెదడు, లేదంటే మంచి మటన్ ఫ్రై తినాలని, లేదంటే మంచి లోకంలో ఎవరికి ఇష్టమైంది వారికి శ్రేష్టమైనటువంటిది వారు అది తినేటప్పుడు ఎంతటి అనుభవం గుండా వాళ్ళు వెళ్తారో అంతటి అనుభవము, అది ఒక బెస్ట్ అని నువ్వు అనుకుంటున్నావు చూడండి. ఆ బెస్ట్ భోజనము నీ దేవుడితో ఉన్నప్పుడు నీకు అలా అనిపించాలి. అబ్బా ప్రభువా, మీరు నన్ను దర్శించినందుకు వందనాలయ్యా, మీరు నాతో ఈ మాట మాట్లాడినందుకు స్తుతిస్తూ ఉంటున్నాను, ఈ మాటను బట్టి ఈ దినమంతా నేను జీవిస్తాను. ఎందుకంటే నీ ఫస్ట్ అవర్, నీ వేకువ సమయం, నీ దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు, నీ శ్రేష్టమైంది నీకు దొరికింది. నువ్వు ఆ యొక్క దొరికినటువంటి ఆ తృప్తి చేత, ఆత్మ సంతృప్తి చేత నీ దినమంతా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే నీకు దేవుని యొక్క వాక్యము అలాంటిది. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తి నన్ను నడిపిస్తుంది. కాబట్టి వేకువ సమయం ప్రభు దగ్గరికి రావాలి, ఆశతో ఆయన కొరకు కనిపెట్టాలి. మనకి ఏదైతే ఇష్టమైన ఆహారాన్ని తిన్నప్పుడు మనం ఆ యొక్క ఆనందాన్ని మనం కలిగి ఉంటామో అటువంటి అనుభూతి నువ్వు నేను అంటే అలానే ఉండాలని కాదు, కానీ
అంతకంటే ఉన్నతమైనటువంటి దేవుని సహవాసాన్ని మనం అంటారు, కొందరు అంటారు, అన్న మేము ప్రభువుతో గడిపినటువంటి సమయాన్ని మాటల్లో చెప్పలేకుంటున్నాను అని. నిజంగా చెప్పలేము. నువ్వు నిజంగా దేవునితో నడుస్తూ ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, ఇంకో మనిషికి ఏ భాష సరిపోదు నువ్వు దేవునితో కలిగినటువంటి అనుభవాన్ని చెప్పడానికి. కేవలం ఆనందించడము, సంతోషించడము కదండి. ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. అది ఆనందించడమే తప్ప మనము ఒక్కరికి ఆ భాష అనేది చెప్పలేం. నిజంగా ఎంత గొప్ప దేవుడండి మనం వెంబడించే దేవుడు. ఎంత గొప్ప ప్రేమామయుడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. మనకింత సమాధానకరమైన పరిస్థితులు ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా దావీదు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏమీ లేము, కానీ ఆయన వలె మనము దేవునితో మన సహవాసాన్ని, మన యొక్క రిలేషన్షిప్ను, మన యొక్క సాటిస్ఫాక్షను ప్రభువే అని చెప్పగలుగుతామా? నిజంగా అలాంటి అనుభవం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు 63వ అధ్యాయము 6వ వచనంలో, కాగా నా జీవితకాలం అంతయు నేను నిన్ను ఇలాగూ స్తుతిస్తాను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. అయ్యా, నాకున్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కేవలం నీ నామమును బట్టే స్తుతిస్తాను. నాకున్న ఇబ్బందులు ఇవన్నీ మీరు ఎరిగి ఉన్న దేవుడవే, కానీ మొదటి సమయం మీలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు కదా, ఆ యొక్క వాక్యము చేత మనము ఆ దినమంతా దేవుని యొక్క నడిపింపులో మనకు ముందుకు సాగుతూ ప్రతి విషయంలో ఆయన మనకు సహాయం చేసేటటువంటి దేవుడై ఉంటున్నాడు కదండి. అటువంటి దేవుణ్ణి మనం హృదయమార స్తుతిస్తూ ప్రత్యేకంగా, అందుకే ఆ మాటను బట్టి ఒక వాక్య భాగాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట సొలొమోన్ గారు అంటారు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 30వ వచనం, మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము, వినుడప్పుడెల్లా మమ్మను క్షమించుము. ఎంత గొప్ప మాట చెప్పండి. నువ్వు ప్రార్థన వింటూ ఉన్నావు ప్రభువా, అయినప్పటికీ మాలో ఏ గొప్పతనం లేదు, మమ్మల్ని క్షమించు. దేవుని దగ్గరికి ఆయన వస్తున్నటువంటి హృదయం చూడండి సొలొమోన్ గారు. అందుకే దానియేలు తను రాజాజ్ఞను తిరస్కరించి ముమ్మారు ఆ యొక్క యెరూషలేము వైపు కిటికీ తీస్తే ఏమొస్తుంది చెప్పండి. నేను మన ఇంట్లో ఎన్ని కిటికీలు తీస్తాం, కానీ దానియేలు కిటికీలు తీసి యెరూషలేము వైపు ముమ్మారు ప్రార్థన చేస్తే ఆయన స్వరాన్ని వింటూ వచ్చాడు కదండి. ఏం నిర్లక్ష్యం చేయలేదు. ఇక్కడ రాజుల గ్రంథంలో సొలొమోన్ అంటున్నాడు, అయ్యా, మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మేము మీ వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు మొదటగా ప్రార్థన ఆలకించినప్పటికీ మమ్మల్ని క్షమించు ప్రభువా. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఒకరోజు ఆయుష్ పొడిగించాడంటేనే ఆయన నిన్ను నన్ను క్షమించి తన కృపను విస్తరింపజేశాడనేది మనం గమనించాలి. అటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు సమాధానపరిచేవాడిగా ఉంటున్నాడు. ఆయనే మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రత్యేకంగా